డీటెయిల్స్ చూద్దాం. యూట్యూబర్ రావణ్ పై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వేంపాడ్ దగ్గర మళ్లీ ప్రశ్న రావణ్ ను అరెస్ట్ చేశారు ఏలూరు పోలీసులు. కయలమంచిలి కోర్టులో బెయిల్ రాగానే రావణ్ ను అదుపులోకి తీసుకున్నారు. బెయిల్ పై విడుదలైన కాసేపటికే అరెస్ట్ చేశారు పోలీసులు. రావణ్ పై కూటమి కక్ష సాధింపు చర్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, చూస్తున్నాం ప్రశ్న రావణ్ ని ఒకసారి అరెస్ట్ చేయడం, మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ అరెస్ట్ చేయడం, అలాగే జనసేన నేతలు కూటమి నేతల దాడులు కూడా చూస్తున్నాం. మరి వాటిని చూస్తే అసలు పరిస్థితి ఏంటి అధికారం ఉందని ఈ ప్రయత్నాలు ఏంటంటారు? అధికారం ఉందనే అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రశ్నించిన రావణ్ పై కూటమి ప్రభుత్వం పూర్తిగా కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఓ కేసులో అరెస్టు చేసిన తర్వాత అక్కడ బెయిల్ రావడంతో వెంటనే మరో పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వచ్చి అదే కోర్టు ప్రాంగణంలో ఉంటారు. విడుదలైన వెంటనే రావణ్ ను అరెస్టు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. మరోవైపు రావణ్ అరెస్టు చేయడం, రావణ్ ను కోర్టుకు తరలించేటువంటి క్రమంలో జనసేన కార్యకర్తలు ఎక్కడికక్కడ బీభత్సం సృష్టిస్తున్నారు. ఒక రకమైనటువంటి ఆందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. పోలీసులు ఉన్నప్పటికీ కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఎక్కడికక్కడ బూతులు మాట్లాడడం, పోలీస్ స్టేషన్ లోకి తొచ్చుకెళ్లేటువంటి ఘటనలు కూడా మనం చూస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఆ రావణ్ పై వరుసగా కేసులు నమోదు చేస్తూ వస్తుంది. యలమంచిలి కోర్టు కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వానికి పోలీసులకు షాక్ ఇచ్చింది. ఎవరైతే రావణ్ ఉన్నారో రావణ్ కు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే రావణ్ మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి టోల్ ప్లాజా వద్ద రావణ్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఆ రావణ్ ను మళ్ళీ అరెస్ట్ చేసి ఏలూరు తరలిస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే దీని పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిసేపు సీనియర్ అడ్వకేట్ జడ శ్రవణ్ మాట్లాడుతూ మీడియాతో ఇది పూర్తిగా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది. ఓ వ్యక్తిపై ఒకటే సెక్షన్ లో అన్ని స్టేషన్లలో కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం, పదే పదే వేరే వేరే ప్రాంతాలకు తిప్పి పూర్తిగా ప్రభుత్వం కక్ష తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తుందని కూడా ఆయన ఆరోపించారు. పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తోంది. రావణ్ కూడా అన్ని విషయాలు మీడియాతో మాట్లాడతాను, అన్ని జరిగినటువంటి పరిణామాలపై జరుగుతున్న విషయాలను వివరిస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. మళ్ళీ వెళ్తున్నటువంటి క్రమంలోనే యలమంచిలి కోర్టు నుంచి వెళ్తున్నటువంటి క్రమంలోనే మళ్ళీ అరెస్ట్ చేసి ఏలూరు తరలించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది.